ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత ఊరైన పిఠాపురంలో జనసేన పార్టీ 12 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జరిగే ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మిర్యాల రామకృష్ణ మాట్లాడుతూ, ఆనాడు పవన్ కళ్యాణ్ ఎలాంటి సిద్ధాంతంతో పార్టీని స్థాపించారో నేటికి కట్టుబడి అదే విధంగా ఉందని, పార్టీ స్థాపించిన నాటి నుండి తనదైన శైలిలో ప్రజాగళాన్ని వినిపిస్తూ సమస్య పరిష్కారం కోసం ప్రశ్నిస్తూ పరిష్కార మార్గం చూపెట్టడం జరిగిందని, ఆనాటి పరిస్థితుల వల్ల ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన వెనకడుగు వేయక విజయం అంటే ఇలా ఉండాలి అని దేశ ప్రజలు తన వైపు చూసేలా జనసేన పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. అవినీతి పరిపాలనకు ఆమడ దూరం ఉంటూ ఆదర్శ పరిపాలన అందిస్తున్నాడు. అలాంటి నాయకుడు వెనుక నేను నడుస్తూ ప్రజలకు సేవ చేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. అట్లయితే గత సంవత్సరం దాటిపోయినప్పుడు కూడా ఒక నిరంకుశ పాలన సాగుతుంది, అప్రజాస్వామిక పాలన జరుగుతుంది. కొన్ని వర్గాల వరకే ఈరోజు ప్రతిఫలాలు దక్కుతూ ఉన్నాయి. అదేవిధంగా అవినీతి కూడా పెరిగిపోతూ ఉంది. ఏదైతే గత సంవత్సరం కాలం ముందు నిరంకుశ పాలనలో ఉన్న కేసీఆర్ దింపుకుని అవినీతి ఉందో కేసీఆర్ దింపుకుంటే మళ్ళా లాంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ కూర్చోబెట్టడం జరిగింది. ఇదంతా గమనించినట్లయితే, ప్రజలు గమనించినట్లయితే ఇక్కడ ఏదైతే నాయకత్వం ఉందో నాయకత్వ ప్రాబ్లం ఉంది. సో జనసేన పార్టీ ద్వారా మేము ఈరోజు ఒకటే కోరుకుంటున్నాం, మేధావులు కానీ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఈరోజు ఆల్రెడీ జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు. ఒక కొత్త నాయకత్వం కావాలి, బడుగు బలహీన వర్గాల నుంచి నాయకత్వం కావాలి, మహిళల నుంచి నాయకత్వం కావాలి, విద్యార్థి నాయకులుగా తీర్చిదిద్దాలి. అలాంటి ప్లాట్ఫామ్ ఏ పార్టీ ఇవ్వలేదు. ఈరోజు ఒక విద్యార్థి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు నాకు జనసేన బీజేపీ అలయన్స్లో ఒక అసెంబ్లీ టికెట్ని ఇచ్చారు. ఏ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక విద్యార్థి నాయకుడిగా టికెట్ ఇచ్చిన సందర్భంగా అడుగుతా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో 100 కేసులు పెట్టుకున్న ఒక్క విద్యార్థి నాయకుడికి కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ టికెట్లు ఇవ్వలేదు, మహిళలకు టికెట్లు ఇవ్వలేదు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు టికెట్లు ఇవ్వలేదు. అన్ని జనరల్ స్థానాల్లో కొన్ని వర్గాల వారే పోటీ చేసిన పరిస్థితి కనపడుతుంది. అన్ని వర్గాల గారికి, అదేవిధంగా యువతకి, మహిళలకి, విద్యార్థి నాయకులకు ప్రాతినిధ్యం లేనప్పుడు ఏ విధంగా సమాజంలో ముందుకెళ్తానో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వానికి జనసేన ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వం ఏ విధంగా ప్రభుత్వంలో భాగమైన తర్వాత ఏ విధంగా ప్రజలకు మంచి జరుగుతూ ఉంది. 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మారుమూల పల్లెలకి రోడ్లు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత దగ్గర 80,000 కిలోమీటర్లకు రోడ్లు వేసిన పరిస్థితి కనపడతా ఉంది. 21 మంది ఎమ్మెల్యేలు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, 2 మినిస్టర్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఏ విధంగా ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అటువంటి నాయకత్వం దేశంలో ప్రతి ఒక్క స్టేట్లో కావాలి. కాబట్టి తెలంగాణలో నాయకత్వం ఖచ్చితంగా మనకు కావాలి. అందరినీ జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మాటగా మేము అందరికీ చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా జనసేన పార్టీ ఆహ్వానిస్తుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కానీ, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ బలంగా జనసేన పార్టీ కొట్లాడబోతుంది. ఖచ్చితంగా మేధావులు, యువకులు, చైతన్యవంతులు అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యి మనం కోరుకున్న పరిపాలన మన ద్వారానే సాధించుకోవాలని జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. అదేవిధంగా కార్యకర్తలకి శ్రేణికి కూడా ఒక పిలుపునివ్వబోతున్నాం. ఈరోజు జనసేన పార్టీ 10 సంవత్సరాలు మనం జరుపుకున్న ఆవిర్భావ దినోత్సవాలు వేరు. 11 వరకు 12వ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజల ఆదరణతో మనం 21 సీట్లకు 100% స్ట్రైక్ రేట్ ఈరోజు జరుపుకోబోతున్నాం. ఒక ఉత్సవంగా జరుపుకోవాల్సిన సందర్భం ఉంది. జనసేన శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ పెద్ద ఎత్తున జనసేన పిఠాపురం సభకు చేరుకుని అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సిద్ధాంతాన్ని మనం తీసుకుని వాడవాడ ఊరు ప్రచారం చేయాలి. కాబట్టి జనసేన శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కానీ, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కానీ ఒక పెద్ద స్థాయిలో హాజరయ్యి సభను విజయవంతం చేయాలని ఈరోజు మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఖమ్మం ప్రెస్ క్లబ్ నందు జరుగుతున్న ఈ కాకినాడ చిత్రాడలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరడం గురించి పాత్రికేయ మిత్రుల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా ద్వారా కానీ పిలుపునివ్వడం కోసం ఈ రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉన్న జనసేన పార్టీ బలం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 8 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక ఖమ్మం జిల్లా నుంచే 4 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ చేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ ఖమ్మం జిల్లాలో ఎంత బలంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ ఎత్తున మా జన సైనికులు, వీర మహిళలు వీరంతా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవానికి కాకినాడ చేరుకొని జయప్రదం చేయవలసిందిగా కోరడం గురించి ఈ రోజున ఈ ముఖ్య ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి పాత్రికేయ మిత్రులు కూడా ఈ మా సందేశాన్ని మీ ప్రింట్ మీడియా ద్వారా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ మా జన సైనికులకి మరియు జనసేన పట్ల ఇప్పుడిప్పుడే ఆకర్షితులతో అవుతున్న అభిమానులకు కానీ వీరందరూ కూడా మీ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ